అనగనగా ఒక ఊళ్ళో సావిత్రి మరియు ఆమె కుటుంబం చాలా గౌరవంగా బ్రతుకుతున్నారు. వాళ్లకి డబ్బుకు లోటు లేదు. నిజానికి ఆ ఊళ్ళోనే అత్యంత ధనికులు కూడా వాళ్లే. అందుకే పెద్ద కుటుంబంలో పుట్టకపోయినా మంచి మనసున్న అమ్మాయి సాహితిని తన పెద్ద కోడలిగా చేసుకుని 5 ఏళ్లు గడిచింది. పెద్ద కొడుకు నరేష్, సాహితి మరియు వాళ్ల కూతురితో సావిత్రి జీవితం చాలా సంతోషంగా ఉంది. ఇక పెళ్లికి మిగిలింది చిన్న కొడుకు అరవింద్ మాత్రమే. అతనికి మంచి సంబంధం కోసం చూస్తున్న సమయంలో వాళ్లకంటే ధనవంతులైన ఒక కుటుంబం నుండి సంబంధం వచ్చింది. ఇంట్లో అందరూ సంతోషించారు. కానీ సావిత్రి మాత్రం ఆ సంబంధం వద్దని గట్టిగా చెప్పింది. ఈ విషయం మీద పెద్ద కోడలు సాహితి అత్తగారితో ఇలా అంది. అత్తయ్యా, ఎందుకొద్దంటున్నారు? ఆ అమ్మాయి చాలా మంచిగా ఉంది. పైగా అరవింద్కి కూడా బాగా నచ్చింది. అసలు ఈ సంబంధం ఎందుకొద్దంటున్నారు చెప్పండి. అది కాదమ్మా, మన పెద్దలు చెప్పారు కదా, కూతుర్ని ఉన్నవాళ్ళింట్లో ఇచ్చుకోవాలి, కోడల్ని లేని వాళ్ళింట్లో నుండి తెచ్చుకోవాలి అని. ఇప్పుడు మీ అందరికీ నచ్చిన ఈ అమ్మాయి మనకంటే ధనవంతుల ఇంటి పిల్ల. అలాంటి ఇంటి నుండొచ్చిన అమ్మాయి మన ఇంట్లో ఉండగలదా చెప్పు? ఓ, అదా మీ సందేహం? అయినా ఈ రోజుల్లో ఇలాంటివన్నీ పట్టించుకుంటే ఎలాగత్తయ్యా? ఒక చేతి వేళ్లు కూడా ఒకేలా ఉండవు. అలాంటిది మనుషులు ధనవంతులైతే ఇలా, పేదవాళ్లైతే అలా అని ఎలా చెప్పగలం? నా మాట విని అరవింద్కి నచ్చింది కాబట్టి ఈ సంబంధమే ఖాయం చెయ్యండి. సాహితి బలవంతం మీద కుటుంబం అంతా కలిసి మాధవి అనే ధనవంతుల ఇంటి అమ్మాయిని రెండో కోడలిగా తెచ్చుకున్నారు. మాధవి డబ్బులో పుట్టి పెరిగింది. అందుకే ఆమెకి కాస్త అహంకారం ఎక్కువ. తనకే ఎప్పుడూ ప్రాధాన్యం దక్కాలని కోరుకుంటుంది. కాని అత్తగారింట్లో అడుగుపెట్టాక సావిత్రి ఏ విషయం గురించైనా సాహితిని అడగటం చూసి మాధవి చాలా కోపంగా తన తోడికోడలితో ఇలా అంటుంది. చూడక్కా, నాకేదైనా ముఖం మీదే అడిగేయటం అలవాటు. అసలు మన అత్తయ్య సమస్య ఏంటి? ఎప్పుడు చూడు సాహితి సాహితి అని నీ వెనకే పడుతుందేంటి? నేను కోడల్ని కాదా? లేదా నాకేం తెలీదనుకుంటుందా? అప్పుడు సాహితి ఆమెని శాంతింపజేస్తూ, అలాంటిది ఏం లేదు మాధవి. నువ్వు ధనవంతుల ఇంటి నుండొచ్చావు కదా, ఏ పనులు చెప్తే ఇబ్బంది పడతావేమోనని అత్తయ్య అనుకుంటున్నట్టున్నారు. పైగా పనివాళ్ల మధ్య పెరిగిన దానివి, నీకు పనులు తెలుసోలేదో అనుకుంటున్నారేమో. అవేం పట్టించుకోకు. పట్టించుకోకుండా ఎలా ఉంటానక్కా? నా జీవితంలో ఇప్పటి వరకు నాకు ప్రాధాన్యం లేని చోట నేనుండలేదు. కాని ఇక్కడ అత్తయ్య నన్నెంత దూరం పెడుతున్నా నేను నా సంసారం పాడు చేసుకోకూడదని, మా ఆయనని బాధ పెట్టకూడదని ఆగుతున్నాను. ఈ సంభాషణను సాహితి అత్తగారితో చెప్పింది. అప్పుడు సావిత్రి, చూడమ్మా సాహితి, నేను మొదటి నుండి చెప్తూనే ఉన్నాను, ధనవంతుల ఇంటి పిల్ల మన ఇంట్లో ఇమడదు అని. కాని నా మాట ఎవ్వరూ వినలేదు. ఇప్పుడు చూడు, నాకన్ని విధాలా అనుకూలంగా ఉండేదానివి నువ్వు. 5 ఏళ్ల నుండి నువ్వు నాతో కోడలిగా ఉన్నావా? ఏ రోజైనా కోడలిలా చూశానా నిన్ను? కూతుర్లా చూసుకుంటున్నాను. అందుకే నాకు నీతో ఉన్న చనువు నిన్నగాక మొన్నొచ్చిన అమ్మాయితో ఎలా ఉంటుంది? దానికి సమయం పడుతుంది కదా. అత్త కోడళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు బయట ఉన్న మాధవికి వినిపించాయి. మా అత్తయ్యకి నేనంటే అస్సలు లెక్కలేదు. వీళ్లకి బుద్ధి చెప్పే సమయం వస్తే అప్పుడు చూపిస్తాను నేనేంటో అని అనుకుంది. కొన్ని రోజుల తరువాత పెద్ద కొడుకు నరేష్ కార్ యాక్సిడెంట్లో చనిపోయాడు. కుటుంబం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. ఇదే వాళ్లని బాధ పెట్టడానికి మంచి సమయం అనుకున్న మాధవి అన్నదమ్ములిద్దరికీ చెందాల్సిన ఆస్తిని తన భర్త అరవింద్కి మాత్రమే దక్కేలా చేసింది. ఈ విషయం తెలిసిన సావిత్రి మాధవితో గొడవకి దిగింది. చూడమ్మా, నీ తెలివి నాకర్థమైంది. నువ్వు ఏ ఆస్తులనైనా దొంగ సంతకాలతో మార్పించినా చెల్లుతుందేమో గాని ఈ ఇల్లు మాత్రం మార్చలేవు. ఎందుకంటే అది అచ్చంగా నా పేరు మీదే ఉంది. ఇది నేను ఇస్తేనే ఎవ్వరికైనా దక్కేది. సావిత్రి మాటలతో మాధవి అహం దెబ్బతింది. ఏం చెయ్యలేక, తన ఓటమిని ఒప్పుకోలేక ఇంటి మధ్యలో గోడని ఏర్పాటు చేసింది. ఇంటిని 2 ముక్కలు చేసింది. భర్త పోవడంతో అత్తగారి బాధ్యత భారం కావడంతో సాహితి పేదరాలైపోయింది. అరవింద్ తన భార్య మాధవి చేతిలో ఉండడంతో సాహితి కష్టాలు ఎక్కువైపోయాయి. సావిత్రిని బాధ పెట్టాలనే పంతంతో ఇంటిని, ఇంట్లోని మనుషుల్ని వేధించిన మాధవి విషయం ఆమె తండ్రికి తెలిసిందే. తను తన కూతురికి గట్టిగా చెప్పడంతో ఆమె మారక తప్పలేదు. అందుకే అత్తగారిని క్షమాపణ కోరినా ఆమె క్షమించలేదు. కాని సాహితి మాత్రం
తన సొంత చెల్లె తప్పు చేసిందనుకుని క్షమించేసింది. కొన్ని నెలల తరువాత గోడ కట్టిన తరువాత ఇల్లు రెండుగా విడిపోయింది. కాని సాహితీ సావిత్రి మధ్య బంధం మాత్రం మరింత గట్టిపడింది. మాధవి తన తప్పు తెలుసుకుని మార్పు రావడంతో సాహితీ ఆమెతో మాట్లాడడం మొదలెట్టింది. ఒకరోజు రాత్రి నరేష్ కూతురు ప్రీతికి జ్వరమొచ్చింది. సాహితీకి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఆమె మాధవిని పిలవడానికి వెనుకాడింది. కాని మరో మార్గం లేక తలుపు తట్టింది. మాధవి, దయచేసి తలుపు తీయగలవా? ప్రీతికి బాగా జ్వరం. ఎలా తగ్గించాలో నాకు తెలియట్లేదు. మాధవి వెంటనే తలుపు తెరిచింది. ఆమె ముఖంలో ఆందోళన. అక్కా, ఏమైంది ప్రీతికి? ఎందుకంత కంగారు పడుతున్నావు? గత రాత్రి నుండి జ్వరం తగ్గట్లేదు. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి సాయం చేస్తావా? అక్కా, కంగారు పడకు. వెంటనే ప్రీతిని కారులో తీసుకెళ్దాం. మాధవి తన కారులో ప్రీతిని ఆస్పత్రికి తీసుకెళ్ళింది. డాక్టర్ ప్రీతికి కొన్ని మందులు రాసిచ్చారు. మాధవి మెడికల్ బిల్ కూడా తనే కట్టింది. ఇది సాహితీకి ఆశ్చర్యం కలిగించింది. ఆసుపత్రి నుండి తిరిగొచ్చాక సాహితీ మాధవికి కృతజ్ఞతలు చెప్పింది. మాధవి, నీకు చాలా ధన్యవాదాలు. నీ సాయం లేకపోతే నేనేం చేసేదాన్నో ఏమో. అక్కా, నన్నింకా కోడలిగానే చూస్తున్నావా? నా తప్పులన్నీ మర్చిపోయావు. నిజంగా నువ్వు నా సొంత అక్కలా అనిపిస్తున్నావు. ఈ సంఘటన తరువాత మాధవి హృదయంలో నిజమైన మార్పు మొదలైంది. ఆమె తన తండ్రి మాటల నుండి నేర్చుకుంది. ఇప్పుడు ఆమెకు డబ్బు కంటే కుటుంబం ముఖ్యమని అర్థమైంది. కొన్ని రోజుల తరువాత మాధవి సావిత్రి దగ్గరికెళ్లి క్షమాపణ కోరింది. అత్తయ్యా, నన్ను క్షమించండి అత్తయ్యా. నేను నా అహంకారంతో ఈ ఇంటిని, కుటుంబాన్ని నాశనం చేశాను. నేను చేసిన తప్పుకు నేనెంత బాధపడుతున్నానో నాకు మాత్రమే తెలుసు. దయచేసి నన్ను క్షమించి నన్ను మళ్లీ మీ కూతురులా స్వీకరించండి. మాధవి, నన్ను క్షమించమని అడిగావు. నేను నిన్ను క్షమించగలను, కానీ ఈ ఇంట్లో నువ్వు చేసిన గాయాలు తొందరగా మానిపోవు. మాధవిని క్షమించలేకపోవడానికి కారణం సావిత్రి తన మనసులోని బాధని దిగమింగలేకపోయింది. మాధవి పశ్చాత్తాపం చూసి సాహితీకి బాధేసింది. ఆమె సావిత్రితో మాట్లాడాలని నిర్ణయించుకుంది. అత్తయ్యా, మాధవి మారాలనుకుంటుంది. మీరు కూడా ఆమెకింకో అవకాశం ఇవ్వండి. తను చేసిన తప్పుకు ఎంతగా బాధపడుతుందో నేను చూశాను. సాహితీ, నువ్వు చాలా మంచిదానివి. అందుకే అందర్నీ సులభంగా క్షమించేస్తావు. కాని నా మనసు ఇంకా సిద్ధంగా లేదు. నాకు కొన్ని రోజుల సమయం కావాలి. అక్క, అత్తయ్యని బలవంతం చేయకండి. నేను అత్తయ్య క్షమించే వరకు ఎదురు చూస్తాను. నేను చేసిన తప్పులకి పరిహారం చెల్లిస్తాను. కొన్ని వారాల తరువాత సాహితీ, మాధవి కలిసి ఇంటికి మరమ్మతులు చేయిస్తున్నారు. ఇంటి మధ్యలో ఉన్న గోడని తొలగించడానికి వాళ్లు కూలీలని పిలిపించారు. గోడ పగలగొట్టడానికి ముందు సావిత్రి వాళ్ల దగ్గరికెళ్ళింది. సాహితీ, మాధవి, మీరేం చేస్తున్నారు? అత్తయ్యా, ఈ గోడని తీసేద్దామనుకుంటున్నాం. మనమంతా కలిసుండాలని మేం కోరుకుంటున్నాం. అత్తయ్యా, ఈ గోడ ఈ ఇంటిని మాత్రమే కాదు, మన మనసుల్ని కూడా వేరు చేసిందని నాకర్థమైంది. ఈ ఇంటిని మళ్లీ ఒకే ఇంటిగా మార్చేద్దాం. సావిత్రి కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆమె సాహితిని, మాధవిని దగ్గరికి తీసుకుంది. మీరిద్దరూ నా కూతుళ్లలాగే నాకు అనిపించారు. నేను చేసిన తప్పుకు నన్ను క్షమించండి. నేను ధనవంతుల ఇంటి నుండొచ్చిన మాధవిని అపార్థం చేసుకున్నాను. మీ ఇద్దరి మంచి మనసు ముందు నా పంతం చిన్నదైపోయింది. అప్పుడు ఆ గోడని తొలగించేశారు. ఆ రోజు తరువాత ఇల్లు మళ్లీ ఒకే కుటుంబంగా మారిపోయింది. సాహితి మరియు మాధవి తమ సంబంధాన్ని మరింత పటిష్టం చేసుకున్నారు. సావిత్రిని గట్టిగా ప్రేమిస్తున్న వాళ్ళిద్దరూ ఆమెని జాగ్రత్తగా చూసుకున్నారు. ఆమె ఇకపై కేవలం అత్త మాత్రమే కాదు, ఇద్దరు అద్భుతమైన కూతుళ్లకు తల్లిగా మారింది. మాధవి అహం, డబ్బు పక్కన పెట్టి కుటుంబం, ప్రేమ మరియు క్షమాపణ విలువలు నేర్చుకుంది. ఇక నుండి ఆమె హృదయం సంతోషంగా ఉంటుంది, ఎందుకంటే ఆమెకి నిజమైన కుటుంబం లభించింది. ఇప్పుడు ఆమె డబ్బు లేదా సంపద ద్వారా ప్రాధాన్యత దక్కడం కంటే కుటుంబంతో నిండిన హృదయంతో ఉన్నందుకు సంతోషంగా ఉంది. ఇకపై వాళ్ళు కలిసి సంతోషంగా ఉంటారు కూడా.